నమ్మకం ఈ ఇంటి పునాది అనుకున్నాను. ఇప్పుడు ఆ నమ్మకమే పోయింది. అనుబంధాలు అబద్ధాలుగా మిగిలిపోయాయి. జరగరాందొకటి ఈ ఇంట్లో జరిగిపోయింది. తరతరాల సంప్రదాయానికి మాయని మచ్చపడింది. నిన్ను కోడలిగా కాదు, కన్న బిడ్డలా చూసుకున్నాం. గుండెల్లో గుడి కట్టి ఆరాధించాం. చివరికి ఆ గుండెల్ని తన్నేసావు కదమ్మా. ఆచార్య గారి దగ్గర నువ్వు నగలు తీసుకున్న విషయం దాచేసావంటేనే తెలుస్తోంది. మేము నిన్ను నమ్మినందుకు మమ్మల్ని బాగానే మోసం చేసావు. ఆ నగలేం చేసావు? ఎక్కడన్నా అమ్మేసుకున్నావా? అయ్యో బామ్మగారు, నేను అలాంటి పని చేస్తానా? మావయ్య గారు, దయచేసి మీరైనా అర్థం చేసుకోండి. నీ మొహం చూడాలన్నా అసహ్యంగా ఉంది. మావయ్య గారు, చివరికి మా ఆశలన్నీ ఆదిలోనే చిదిమేశావు. అత్తయ్య గారు, బామ్మగారు, మీరైనా నమ్మండి, నేను ఆ పని ఈ వంశానికే కళంకం తీసుకొచ్చావు. వెళ్ళిపో. సత్య, రాధిక, అది కాదు సత్య. మెడబట్టి వాళ్ళు నిన్ను గెంటలేదు కానీ గెంటినంత పనిచేశారు. నిన్ను పూర్తిగా అసహించుకున్నారు. నేను కోరుకున్నది కూడా ఇదే. ఇప్పుడు నా కళ్ళు చల్లబడ్డాయి. నేను నిన్ను గెంటేస్తాను. కృష్ణయ్య, ఏంటిదంతా? కళ ఇలా వచ్చిందేంటి? మావయ్య గారు, అత్తయ్య గారు అందరూ నన్ను అసహించుకున్నట్టు కళ వచ్చిందేంటి? నన్ను పారేదానిలా చూస్తున్నారు. నాకు చాలా భయంగా ఉంది కృష్ణయ్య. నన్ను నువ్వే కాపాడాలి. ఎలాగైనా నన్ను ఈ గండం నుంచి బయటపడేయాలి. నిద్రపోకుండా ఎలా వచ్చాయంటే అది నిద్ర పట్టట్లేదు మాధవ్. ఏమైంది రాధిక నీకు? నువ్వు ఇంకా నా గురించి కంగారు పడుతున్నావా? అదేం లేదు. నువ్వు నా గురించి కంగారు పడుతున్నావు. నువ్వేంటో నాకు తెలుసు రాధిక. రాధిక, నా ఫోటో పగిలిన దగ్గర నుంచి నువ్వు కంగారు పడుతూనే ఉన్నావు. నీ పర్మిషన్ లేకుండా నేను ఎక్కడికి వెళ్ళనని, నీ మనసు బాధ పెట్టనని చెప్పాను కదా. ఆ చెడు దృష్టి పోవాలంటే నేను మీకు దిష్టి తీయాలి. రాధిక, దిష్టి తీస్తే నాకు కీడేమని ఉంటే దూరం అయిపోతుందా? అవును మాధవ్. ఇలాంటి సెంటిమెంట్లు ఏవి నేను నమ్మను రాధిక. ఏమ్మా, మాధవ్కి ఏ కీడు జరగకూడదని దిష్టి తీసి వస్తున్నావా? బామ్మగారు, అది అది నువ్వెంత మదన పడుతున్నావో నాకు తెలుసమ్మా. ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకోవాలి అంటారు. అలాంటి జంటలు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. కానీ భార్యాభర్తలిద్దరూ ఒకే ప్రాణంగా కలిసి ఉండడం మీకే సాధ్యమైంది. నాకు చాలా గర్వంగా ఉందమ్మా.